నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షిరిడీలో సాయిబాబాను దర్శించుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు. బంగ్లాలో ఉండే వారికి రైతుల బాధలెలా తెలుస్తాయని ఎమ్మెల్యే బూచేపల్లిపై ధ్వజమెత్తిన టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. తాడేపల్లి స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా. ప్రకృతి వైద్యంతో పాటు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఆయుష్ విభాగంలో డాక్టర్లు సిబ్బంది కొరత. మళ్లీ పునరుత్తేజం కోసం సిబ్బందిని నియమించాలని రోగుల అభ్యర్థన. డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా కంభం బేస్తవారిపేటలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కంభం బేస్తవారిపేట ప్రాంతాలలో 1.37 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన రోడ్ల పనులకు మంత్రి రవికుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రోడ్ల స్థానంలో నూతన రోడ్లను సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివిన, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం విషయాలకు వెళ్ళండి, ఇంకా విషయాలకు వెళ్ళండి. సార్ మినిస్టర్ గారు బాబు కొంచెం ఎన్నికెళ్ళండి సైడ్ ఎన్నికెళ్ళండి మీరు నుంచి ఒక అడుగు కూడా జరగాలండి. షిరిడీలో సాయిబాబాను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనిషా లక్ష్మి, తనూజ లక్ష్మిలతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతమై జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఒంగోలు నియోజకవర్గం నుండి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు 140 మంది షిరిడీ బయలుదేరి వెళ్లారు. దామచల్ల జనార్దన్ తో కలిసి బాబాను దర్శించుకున్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, కొటారి నాగేశ్వరరావు, ఆర్ల వెంకటరత్నం, రాచగూర్ల వెంకట్రావు, తాత ప్రసాద్, తూము సుబ్బారావు, పల్లపోతు వెంకటేశ్వర్లు, గోపు వీరాంజనేయులు, అంబూరి శ్రీను, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్రావు, ఎక్కల తులసీరావు, తిప్పరమల్లి రవితేజ, రావుల పద్మజ, గిరిజా శంకర్ శాండిల్య, కుర్ర అయ్యప్ప, పసుపులేటి సునీత, నిడమానూరి పావని, బెజవాడ మురళి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
వచ్చారు అప్పుడే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీదారుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీదారులకు పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి అర్జీదారులకు ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. మీకోసం సమావేశ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు, ఎస్డీసీలు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, పార్థసారథి, మాధురి, కుమార్లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా వ్యవసాయం చేస్తేనే కదా దాని విలువ తెలిసేది. వ్యాపారాలు చేస్తూ బంగ్లాలో ఉండే వారికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తూర్పు వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమంపై ఎమ్మెల్యే చేసిన విమర్శలపై దర్శిలో మీడియా సమావేశంలో ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల మోముల్లో సంతోషం చూసి ఓర్చుకోలేక తాడేపల్లి స్క్రిప్టును ఎమ్మెల్యే చదివి వినిపించారని అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా 75 ఏళ్ల వయసులో సీఎం రైతులకు మేలు చేస్తుంటే మీకు హేళనగా ఉందా? రైతులతో చేపట్టిన కార్యక్రమం పంజాబీ డాబాలా కనిపిస్తోందా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిలా పరదాల మధ్య తిరిగే వారికి జన సమస్యలు ఏం తెలుస్తాయి? మీ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా చెల్లించకుండా నట్టేట ముంచిన విషయాన్ని స్వయంగా పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ మీరు ప్రజలకు ఏం చేశారు? మేము వచ్చిన ఏడాది కాలంలోనే పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాం. ప్రభుత్వ స్థలంలో వ్యాపార కాంప్లెక్స్ కడితే అధికారులు తొలగించారు. అందుకు నన్ను విమర్శిస్తున్నారు. నేనే తొలగించానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా, లేకుంటే మీరు తప్పుకుంటారా అని లక్ష్మి సవాల్ విసిరారు. సమావేశంలో 5 మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం హంగు లేకుండా ఏసీలు లేవు, షామియానాలు లేవు, కూలర్లు లేవు. అంటే ఒక ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్ లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్ళి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు.
ఎక్కడ ప్రజల్లో మనం ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్ళుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు కానీ 5 మండలాల్లో 1-2 మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు, మా నాన్నగారు హయాంలో, బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి, ఇప్పటికీ కనిపిస్తున్నాయి కళ్ళెదురుగా అందరికీ. గొట్టిపాటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర. జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామే కానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు. ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో. లిక్కర్ కుంభకోణం, అక్రమ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు. మిగతా అన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. జెడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు, ఆ వర్క్స్ ఏమయ్యాయి అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో. ఏబిఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరు విక్రయించారు. చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి. నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రాం కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా. రోడ్డు పోరంబోకు ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకొని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప? గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా? ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను. నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? డెవలప్మెంట్ విషయానికి వస్తే పల్లె పండుగ ద్వారా 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాము, డ్రైన్స్ వేసుకున్నాము. ఎస్టీ ఎస్సీ అన్కనెక్టెడ్ రోడ్స్ 5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శిలో 4 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము. ఆర్ఎన్బి రోడ్లు 11.5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. నబార్డ్ కింద పిఆర్ రోడ్స్ 8 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఏడాదిలో టీటీడీ కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నాము. మొగల్గొండాల్ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాము. బస్ షెల్టర్స్ వేసుకున్నాము. ఇవన్నీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్. మీరు ఒక్క పనైనా మీరు గత 5 ఏళ్ళలో కానీ గత 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు, ఏదైనా ఒక్క కార్యక్రమం మీ పేరుతో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ? బల్లికురువ మండలం మల్లాయపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి 6 కార్మికులు మృతి చెందారు. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మరో 10 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరామర్శించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో క్వారీ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడతామన్నారు. వర్షం కారణంగా క్వారీలో మట్టి కదలడంతో బండలు కిందకి జారిపడ్డాయని ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. ఘటనా స్థలంలో 4, ఆసుపత్రికి తరలించే సమయంలో మరో 2 కార్మికులు మృతి చెందారని, మరో 8 మంది క్షతగాత్రులకు నరసరావుపేటలో చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 14 లక్షల పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 2కి 10 లక్షల ఆర్థిక సాయం, స్వల్పంగా గాయాలైన వారికి 1 లక్ష సాయం, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు. మరి దాదాపుగా 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం, స్టోన్ కట్ చేయటం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కూలీలందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు. మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం,
మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి నలుగురు అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక ఇద్దరిని వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు చనిపోవడం అనేది జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక అతనికి హెడ్ ఇంజరీతో పాటు కాలు సివియర్గా ఫ్రాక్చర్ అయింది. ఆ కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తికి మరి ఆ కాలుని కూడా సంరక్షించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు. అలాగే మరొక వ్యక్తికి కూడా కాలు చాలా సీరియస్ ఇంజరీ అయింది. అతను చాలా రోజుల వరకు పనిలోకి రాలేని పరిస్థితి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఒక ఇద్దరికి స్మాల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మరో ఇద్దరికి స్పైన్కి దెబ్బలు కూడా తగిలున్నాయి. చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరఫు నుంచి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహాయం చేయాలి అని చెప్పి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీ గోటిపాటి రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా మేమందరము ఆ యాజమాన్యాన్ని గట్టిగా మాట్లాడి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళకి 14 లక్షల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే జరిగే విధంగా వాళ్ళ పార్థివ దేహాలని కూడా వెంటనే మనము వాళ్ళ సొంత గ్రామాలకి తరలించి వాళ్ళ కుటుంబానికి ఆ సహాయాన్ని అందించి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా చేయడం అనేది జరిగింది. అదే ప్రకారంగా మరి ఎవరైతే సీరియస్గా ఇంజూర్ అయినట్టున్నారో ఈరోజు ఒక అతనికి కాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నేను ఇప్పుడే చూశాను. చాలా బాధపడుతున్నాను నేను కూడా. అతన్ని చూసినప్పుడు ఆ కాలు కూడా తొలగించే పరిస్థితి రావచ్చు అనేటువంటి పరిస్థితి. మరొక ఆయన పరిస్థితి కూడా అదే విధమైన పరిస్థితి. వాళ్ళిద్దరికీ కూడా చెరొక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి యాజమాన్యాన్ని మనము గట్టిగా ఆదేశాలు ఇచ్చాం. మైనింగ్ యాక్టివిటీ అభివృద్ధి జరిగే క్రమంలో ఏ సమాజంలోనైనా మైనింగ్ జరగాల్సిందే. మైనింగ్ జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదు. మైనింగ్ జరిగే క్రమంలో సేఫ్టీ కూడా చాలా ముఖ్యం ఉంటుంది. బట్ ఎన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా మైన్స్లో, క్వారీస్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం విషయంలో మనం డీప్గా ఇప్పటికే నేను ఎస్పీతో మాట్లాడాను, డిఎస్పీతో మాట్లాడాను, మైనింగ్ డిఎంజిఓతో కూడా మాట్లాడాను. ఇవన్నీ మాట్లాడినప్పుడు మా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ బ్లాస్టింగ్ అనేది జరగలేదు. కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా ఇటీవల ఏం చేయలేదు. వర్షపు నీళ్ళకి ఏదైతే అవి ఆ మట్టిని కరిగించి ఆ ఫాల్టీ రాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్లిడ్ అయిపోవడం వల్ల ప్రమాదవశాత్తు జరిగింది. ఇది పూర్తిగా ప్రమాదంగా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రకృతి వైద్యంతో ఎన్నో రకాల వ్యాధులు నయం చేయవచ్చనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆయుష్ విభాగంలో డాక్టర్లతో పాటు కింది స్థాయి సిబ్బంది లేక జిల్లాలో అనేక ఆయుష్ వైద్యశాలలు మూతపడ్డాయి. ప్రకృతి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ఆయుష్ విభాగంలో పునరుత్తేజం వస్తేనే ప్రజలకు ఆరోగ్య సేవలు అందుతాయి. ఆయుష్ విభాగంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఆయుష్ విభాగంలో యునాని, ఆయుర్వేదం, హోమియో విభాగాలతో పాటు పంచకర్మ విభాగం కూడా ఉండేది. 2014 నుండి 19 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ శాఖను బలోపేతం చేసే దిశలో భాగంగా వైద్య బృందాలను నియమించి ఒంగోలు కేంద్రంలో ఉన్న ఆయుష్ విభాగంలో ప్రత్యేక వసతులను డాక్టర్లకు ఏర్పాటు చేసి కొద్ది రోజులు వైద్య సేవలు అందించారు. అప్పుడు ప్రజలు ప్రకృతి వైద్య విధానం కోసం ఆయుష్ శాఖను ఆశ్రయించేవారు. ప్రత్యేక వైద్యుల విభాగం ఉండడంతో అనేక రకాల వైద్యం కోసం రోగులు అనేక మంది వచ్చి అవుట్ పేషెంట్ గా చూపించుకుని వెళ్లడంతో పాటు పంచకర్మతో మసాజ్ ప్రక్రియ కూడా చేయించుకుని వెళ్లే కార్యక్రమం ఉండేది. కాలక్రమేణా ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం ఆ శాఖను నిర్వీర్యం చేస్తూ ఖాళీలను భర్తీ చేయకుండా అట్టిపెట్టారు. అప్పటి నుండి పంచకర్మ విభాగం ప్రత్యేక విభాగం మూతపడింది. పాత రిమ్స్ లో ఉన్న యునాని, ఆయుర్వేదం, హోమియో వైద్య సేవలు
ప్రస్తుతం ఓపీ విభాగం ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో డాక్టర్లతో పాటు సిబ్బంది కొరతతో ఆయుష్ ఆసుపత్రులు మూతబడిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్ శాఖను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ప్రకృతి జీవన విధానాన్ని అందించి తద్వారా స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించాలనే సంకల్పంతో ఆయుష్ విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని కూడా నియమిస్తే యునాని, ఆయుర్వేదం, హోమియో సేవలతో పాటు ప్రత్యేకమైన విభాగానికి సంబంధించిన సేవలు ప్రజలకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకువెళ్లగా డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని ఖాళీలు భర్తీ చేశారని, ఇంకా కింది స్థాయి సిబ్బంది కొరత ఉందని, అవి కూడా ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తోందని జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ టి భీమ్నాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ప్రభుత్వ యునాని వైద్యశాల, అలాగే ప్రభుత్వ హోమియో వైద్యశాల ఈ 3 కూడా మన దీంట్లో ఉన్నాయి. జిల్లాలో ఒక 20 ఆయుర్వేద వైద్యశాలలో, ఒక 10 హోమియో వైద్యశాలలో, 3 యునాని వైద్యశాలలో ఉన్నాయి. సో టోటల్గా మనకి 22 మంది వైద్యాధికారులు ఫిల్ అయ్యి ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ ద్వారా కూడా కొంతమంది ఒక 6 దాకా ఆయుర్వేద వైద్యాధికారులు వచ్చారు. 2 హోమియో వైద్యాధికారులు కూడా వచ్చారు. యునాని ఒక పోస్ట్ అనేది ఫిల్ అయ్యింది. సో ఏంటంటే కొంచెం సిబ్బంది కొరత అయితే కొంచెం ఉంది. ఆ సిబ్బంది కొరత గురించి, ఈ వైద్యాధికారుల కొరత గురించి కూడా అలాగే మంత్రివర్యుల గారి దృష్టికి తీసుకొచ్చామండి. మన జిల్లా మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి దృష్టికి, అలాగే మినిస్టర్ గారి దృష్టికి అంతా కూడా మన త్రూ ప్రాపర్ ఛానల్ అంటే మనకి ఆర్డీడీ ద్వారా, ప్రాంతీయ సంచాలకుల ద్వారా, కమిషనర్ గారి ద్వారా కూడా మన టైం టు టైము ఈ కొరత గురించి కానీ అన్నీ కూడా తెలియజేస్తున్నామండి. సో దాని సమయానుకూలంగా ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని గౌరవనీయుల మంత్రివర్యులు డైరెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అవన్నీ కూడా ఇప్పుడు మందులు కూడా మనకి వచ్చి ఉన్నాయండి. ఆయుర్వేద మందులు, అలాగే హోమియో మందులు కూడా అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకొని, అలాగే దీర్ఘకాలిక రోగాలకే కాకుండా, అంటే హోమియో, ఆయుర్వేదం అనేది ఓన్లీ దీర్ఘకాలిక రోగాలే అని భావిస్తారు. అలా కాకుండా తరుణ వ్యాధులకు కూడా మంచి మందులు ఉన్నాయండి. మంచి మందులు గవర్నమెంట్ సప్లై చేసింది. సో అందరూ కూడా వినియోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకుంటే అన్నీ కూడా ఉచిత మందులు ఇస్తాం. దీర్ఘకాలిక రోగాలకి అంటే లంబో స్పాండిలైటిస్కి, ఈ రేనల్ స్టోన్స్కి, అలాగే ఊపిరితిత్తుల కంప్లైంట్స్కి కానీ అన్ని రకాల కంప్లైంట్స్కి కూడా మన దగ్గర మంచి మందులు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడి నుంచే కాకుండా అద్దంకి నుంచి, గిద్దలూరు నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మన ఇక్కడికి ఈ సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. ఓల్డ్ రిమ్స్ బిల్డింగ్లో రూమ్ నెంబర్ 18, అలాగే రూమ్ నెంబర్ 16లో ఆయుర్వేదం ఉంటుంది. రూమ్ నెంబర్ 18లో ఈ ప్రభుత్వ హోమియో వైద్యశాలకి రోజుకి 30 నుంచి ఒక్కొక్కసారి 40 ఓపీ కూడా వస్తుంటుందండి. సో మనం ఏంటంటే పేషెంట్ ఓరియంటెడ్గా చూస్తాము. పేషెంట్ మొత్తం ఒక హిస్టరీ తీసుకుని, దీర్ఘకాలిక వ్యాధులు ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా తీసుకుని దాన్ని బట్టి మనం వైద్యం చేస్తాము. సో ఓన్లీ ఏదో తాత్కాలికంగా తగ్గడం కాకుండా దీర్ఘకాలికంగా వ్యాధి అనేది నిర్మూలన చేయాలి అనేది మా కాన్సెప్ట్లో ఉంటాము. సో దాని ప్రకారంగా మనం వైద్యం చేయడం జరుగుతుంది. శ్రమ విభాగము గతంలో ఉండేదండి. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అయితే లేదు పంచకర్మ విభాగము. ఇప్పుడు వెల్నెస్ సెంటర్స్ అని కొత్తగా మనకి తీసుకున్నారు. వాటిలో పంచకర్మ యూనిట్లు పెడదామని ట్రై చేస్తున్నారండి. ఇంకా మన ప్రకాశం జిల్లాలో ఇంకా పంచకర్మ యూనిట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మిగతా జిల్లాలో అయితే స్టార్ట్ అయినాయి, కానీ మన ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. వెల్నెస్ సెంటర్లో పంచకర్మ విభాగం స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్తగా పంచకర్మ పోస్టులు కూడా తీస్తున్నారు. వాళ్ళని ఫిల్ చేసి ఆ వైద్య సేవలు కూడా ఇక్కడ అందించడం జరుగుతుందండి. వల్లూరులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు. నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించుటకు అవసరమైన అన్ని సదుపాయాలు పేస్ కళాశాలలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాలు అన్నింటినీ ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, మా కాలేజీ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని 100% అడ్మిషన్లు భర్తీకి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కె రూప అకేష్,
డీన్ అకాడమిక్స్ సివి సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎం రమణబాబు, డీన్ ప్రథమ సంవత్సరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో పేరెంట్స్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ, ఈ మామూలుగా ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్గా రూరల్ పీపుల్కి గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా నేను ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి అభినందనిస్తున్నాను. పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి, నేను గ్రో అవ్వాలి అనే తపన ఉన్నప్పుడే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు. కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి అనేది. సో ఈరోజు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలులో ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని ఇనాగ్రేట్ చేశాము. సో దీనికి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రావడం జరిగింది. ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అని అంటే, ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి, ఈ 4 years మేము వర్క్ చేసిన తర్వాతనే ఆశతో వస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటి, బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అవకాశాలు. అలాగే జాబ్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా చాలా ఇన్ఫాని సెట్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్. సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటన్నిటిని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పరుచున్నాం. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాం. అద్దంకి ప్రభుత్వ వైద్యశాల తీరును నిరసిస్తూ ప్రభుత్వ వైద్యశాల ఎదుట మృతదేహాన్ని గేటుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అద్దంకి చెందిన వెంకట్రెడ్డి, ఆదినారాయణమ్మ భార్యాభర్తలు ఇరువురు మోటార్ సైకిల్ పై ముండ్లవోరు బయలుదేరారు. మార్గ మధ్యలో స్పీడ్ బ్రేకర్ వద్ద ఆదినారాయణమ్మ వెనుకకు పడడంతో తలకి గాయమై కోమాలోకి వెళ్లింది. వైద్య పరీక్షల నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా సరైన వైద్యం అందించకుండా ఒంగోలు తీసుకెళ్లమని చెప్పడంతో ఒంగోలు జీజీహెచ్ కి తీసుకురాగా నారాయణమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మృతదేహాన్ని దహన సంస్కారాలకు తమ ఊరికి తీసుకెళ్లగా ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టు మార్టం కోసం తీసుకురావాలని తెలుపగా తీసుకువచ్చామన్నారు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత పోస్టు మార్టం చేయబోమని వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మృతదేహంతో ప్రభుత్వ వైద్యశాల ఎదుట నిరసన తెలిపారు. సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా కార్యదర్శి మజుందార్ మద్దతు తెలిపారు. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, అడుగుతుంటే మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మా అమ్మగారు చనిపోవడానికి మెయిన్ కారణం ఇదే సార్, అద్దంకి హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ నిర్లక్ష్యం ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ మెడిసిన్ లేదు. పేషెంట్ రాగానే వీళ్ళు ఎలా అంటే పల్స్ కూడా చెక్ చేయరు, యాక్చువల్గా పల్స్ కూడా చెక్ చేయరు. వెళ్ళిపోండి, ఇంకా తీసుకొని వెళ్ళిపోండి, ఒంగోలు వెళ్ళిపోండి. ఒంగోలు తీసుకొని మళ్ళీ అంటే ఒంగోలు ఎక్కడికో ఎవరు మళ్ళీ అంబులెన్స్ డ్రైవర్లు చెబుతారు సలహాలు. వెంకటరమణ హాస్పిటల్కి పోదామా, కిమ్స్కి వెళ్దామా అంటే ఇంకా అది కూడా వాళ్ళ ఇష్టం. అంటే దందా అలాగా ఉంటుంది సార్, ఇదంతా ఏదో మాఫియా టైప్. ఇప్పుడు ఇవాళ ఎవరు కోల్పోయింది, మా అమ్మని నేను కోల్పోయాను. సరే మా అమ్మగారిని ఎవరు తిరిగి ఇవ్వలేరు,
ఇప్పుడు మేము అడగలేదు కదా సార్. ఇప్పుడు మా అమ్మగారు నిన్ననగా చనిపోయారు. నేను లండన్ నుంచి ఇవాళే వచ్చాను సార్. నాకు టికెట్ దొరక్క నేను ఇవాళే వచ్చాను. ఈలోపు పోలీసులు వచ్చారు. మరి అయ్యా ఇది సంగతి, మరి ఏంది, అరగంటలో అయిపోయింది, మీరు వచ్చారంటే మేము కూడా వస్తాము అంటే నేను పని కూడా ఆపుకోండి సార్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా బంధువులంతా వచ్చున్నారు. అయిపోయే పనికి తీసుకొచ్చి ఇప్పుడు సరే ఎవరియో వచ్చాయి సార్, మేము కాదంటలా, మేము అందరూ అయిపోయి కూడా మాకు చేసి ఇవ్వండి అండి. మాది ఒక్కటే కదండి, మదర్దే కదండి. మా మదర్తో మాకు ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం, మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు అది కూడా సహకరించలేనంత ఇదిగా ఉన్నారు సార్ ఇక్కడ. మీ పేరు? శశివర్ధన్ రెడ్డి. ఈ పరిధిలో ఎవరు? మాది అద్దంకి సార్. యాక్చువల్గా మాది కొత్తరెడ్డి పాలెం. మేము 10 years బ్యాక్ అద్దంకి వచ్చాం. కాలనీలో ఉంటాం. ఏం చేస్తున్నారు మీరు? నేను మాస్టర్స్ చేస్తున్నాను సార్ లండన్లో. ఒక కార్యక్రమానికి పోయి వస్తుంటే ముళ్ళమూరు పరిధిలోకి వచ్చేసరికి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. రేత్రి పొద్దున అయ్యేసరికి ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం ఇబ్బంది పడినందువల్ల మా భార్య వెనక నుంచి బండి మీద జారి పడి చనిపోయింది. చనిపోయేదానికి పరిస్థితి సరిపోలేదు, కోమాలోకి వెళ్ళిపోయింది. పడిన పాటినే ఎమ్మటే తీసుకొచ్చి అంబులెన్స్లో 108లో పావు గంటకే అద్దంకి హాస్పిటల్లో తీసుకొచ్చాం. అద్దంకి హాస్పిటల్లో తీసుకొస్తే వీళ్ళు రాగానే జాయిన్ చేసుకోకుండా ఇక్కడ లాభం లేదు, ఒంగోలు తీసుకెళ్ళండి లేదా గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు. అంటే ఎమ్మటే వేరే ప్రైవేట్ వెహికల్ పిలుచుకొని ఎమ్మటే ఒంగోలు వేసుకెళ్ళాం సార్. కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం. ఎందుకు? ఎమ్మటే కాపాడుకోవాలని. అయితే కిమ్స్ హాస్పిటల్ అయిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు ఏదో కేసు పెట్టారు, అది ఇదని. వీళ్ళు ఈరోజు వచ్చి మమ్మల్ని మనిషిని దహనం చేసుకొని ఇవ్వకుండా ఇప్పుడు 1:30 అప్పుడు మేము అక్కడ అన్ని గుంతలు తీసి అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి, పోస్ట్ మార్టం చేయాలి, లేకపోతే మా ప్రాసెస్కి మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటేను మేము సహకరిద్దామని వచ్చాం. 3:30 అప్పుడు వచ్చాం. 3:30 నుంచి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం చేయకపోగా కరెంట్ బాక్స్లో బాడీ కూడా స్మెల్ వచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. మా చుట్టుపక్కల మొత్తం వచ్చి మొత్తం ఇదిగో చూడండి, ఆ బాడీకి వాళ్ళు చేస్తారు, దాని కార్యక్రమాలు చేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలని మొత్తం నిలబడిపోయారు. ఊర్లు కూడా పోకుండా ఆగిపోతే ఆ మేడం గారు ఆమె పంతం ఏందో మాకైతే తెలియదు. డాక్టర్ గారు, ఇప్పుడు మాధవి డాక్టర్ గారు ఈ పంతం నెగ్గించుకోవడం కోసము మరి ప్రజలకు పని చేయకుండా డిపార్ట్మెంట్కి సమాధానం చెప్తానంటుంది. అంటే డిపార్ట్మెంట్ కంటే ప్రజలకు సమాధానం చెప్పదామా? ఇప్పుడు ఆమె ప్రజల కోసం డాక్టర్ని వేసారా, డిపార్ట్మెంట్ కోసం డాక్టర్గా వేసారా? అని ప్రజలకు చేయని డాక్టర్ గారు హాస్పిటల్లో అసలు ఎందుకు ఉండాలి? అప్పుడు చేయకపోగా ఇప్పుడు సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యలో మేము ఏదో మా ఇబ్బందుల వల్ల ఆ సార్ చేత ఈ జాయింట్ కలెక్టర్ గారి చేత ఇట్లా చెప్పిస్తే ఆయన ఎవరు, ఆయన చెప్తే నేను చేస్తానా అన్నట్లు ఆమె పాటికి ఆమె వెళ్ళిపోతుంది. మినిస్టర్ మాటకి విలువ లేదు. ఎవరు చెప్పినా చేయకుండా ప్రజలకు చేయకుండా డాక్టర్ గారు ఎందుకు? అసలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. షిరిడీలో సాయిబాబాను దర్శించుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు. బంగ్లాలో ఉండే వారికి రైతుల బాధలెలా తెలుస్తాయని ఎమ్మెల్యే బూచేపల్లిపై ధ్వజమెత్తిన టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. తాడేపల్లి స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా. ప్రకృతి వైద్యంతో పాటు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఆయుష్ విభాగంలో డాక్టర్లు, సిబ్బంది కొరత. మళ్లీ పునరుత్తేజం కోసం సిబ్బందిని నియమించాలని రోగుల అభ్యర్థన. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్ లో నేటి మాట. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.